శుక్రవారం బైబిల్ తరగతిని ప్రారంభించుకుందామండి. సమయం ఏం కనుక ప్రార్థన చేసుకుని బైబిల్ తరగతి ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభు. మా తండ్రి, నీ ప్రార్థనలు కృప చేతను నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ విడువగా ఎడబాయం తండ్రి, నీ చాచిన హస్తంతో, నీ కృపా హస్తంతో, దయగల హస్తంతో అనిత్యం ఎల్లవేళ మరి కాచి కాపాడి సంరక్షించుకున్న విధానం బట్టి మరొకసారి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బైబిల్ ప్రారంభించండి, కృప చూపించండి, సహాయం అందించండి మా ప్రభు. చేరు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. రావాల్సిన వారందరూ బైబిల్ తండ్రి తోడుకొని నా తండ్రి మా ప్రభు మరి అధ్యాయాన్ని వివరించడంలో కృప చూపించాలి. మీ యొక్క జ్ఞానాన్ని వివరించండి, బోధించండి తండ్రి. మరి మీ యొక్క జ్ఞానాన్ని హృదయంలో బతుకుపరచుకోవడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని ఈ తల్లిదండ్రులకి మీ చేతులు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేసిన యేసు క్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకున్నాం మా ప్రిపరలో తండ్రి. బైబిల్ తరగతిలో భాగంగా కీర్తన పాటని దేవదేవుడు స్థుతించుకున్నామండి. మరి కీర్తన పాటలకి మరి రావాలని సహకరించాలి. सर्व जगत की
పాడెదము ఆత్మయై ప్రభావిల్లు వాడవు ఆది అంతము లేని వాడవు దివ్య కాంతులు కలిగిన బట్టి తేజమూర్తివి నీవేగా దివ్య కాంతులు కలిగిన బట్టి తేజమూర్తివి నీవేగా స్తుతియాగము చేయుదము స్తుతిగీతము పాడెదము స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా గనుడా స్తుతియాగము చేయుదము పాటలు ఇదా స్తోత్రం తెలుసు పెట్టు నూట ఒకటి పాట పాడుతున్నాము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలలో తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములో కంటి పాపవలె కాచి దీవారాత్రములో కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటి లోయలలో గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంద శోధాత్మను నొసగితివి
స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడేద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేళలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము రైట్. మరి ఇంతవరకు మరి కీర్తనం పాడుకుని దేవదేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడడానికి సహకరించిన మరి సహోదరులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. రైట్. మరి ఈరోజు గడిచిన బైబిల్ తాతలో మనం ఏం ధ్యానం చేసుకున్నాం జ్ఞాపకం ఉందా? అంటే చివరాఖరి అధ్యాయం 9, 10 అధ్యాయులు అవునా? ఎస్తేరు గ్రంథాన్ని ముగించుకున్నాం మనం, అవునా? ఎస్తేరు గ్రంథాన్ని ముగించుకున్నాం. సో ఎస్తేరు గ్రంథం 9 అధ్యాయం జ్ఞాపకం ఉందా ఎవరికైనా? 10 అయితే రెండు వచనాలు ఉంటాయి. మొర్దెకైకి కలిగినటువంటి 10వ అధ్యాయంలో మొర్దెకై ఉన్నతమైన స్థితిలోకి చేరడం కనపడింది. 9వ అధ్యాయంలో 10 మంది కుమారులు, అవునా, ఉరికాయ మీద వేలాడడం. సో పాత ఆజ్ఞ తీసి క్రొత్త ఆజ్ఞ ఇవ్వడం. సో ఏదేమైనా కానీ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూతులందరూ కూడా రక్షింపబడడం. పూరీము 2 దినాలు పూరీము పండగని వారు జరుపుకోవడం, దేవాదేవుడు కృప చూపించి మరి వారి ఎడల చేసినటువంటి మేలును బట్టి వారి నాశనం కాకుండా వారి ఘనతను అందుకున్న సందర్భాన్ని బట్టి యూదులందరూ ఘనత పొందుతున్నారు కనుక పూరీము పండుగని ఆచరించడానికి వారు దాన్ని ఏం చేశారు? దాన్ని ఏమంటారు, ఒక స్థిరపరిచారు. ఆ పూరీం పండుగని ఖచ్చితంగా పాటించాలి ప్రతి యూదుడు. దాన్ని స్థిరపరచుకున్నారు ఆ పండుగని. దాని అంటారు చట్టం, ఒక చట్టం కింద చేసుకున్నారన్నమాట ఆజ్ఞగా. రైట్. ఈరోజు యోబు గ్రంథాన్ని ప్రారంభించుకుందాం. సో యోబు గ్రంథం గురించి ప్రారంభించుకునే ముందు, మొదటి అధ్యాయం ధ్యానించుకునే ముందు అసలు యోబు గురించి ప్రస్తావన మనం ఎస్తేరు గ్రంథం తర్వాత వచ్చిందని మనం అనుకుంటాం, కానీ ఉన్నది కాబట్టి ఈ 39 పుస్తకాలలో. కానీ చరిత్ర లేఖనాలని పరిశోధన చేసుకుంటే యోబు గ్రంథము బైబిల్లో పాత నిబంధన పుస్తకాలన్నింటిలోనూ అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథంగా చరిత్రకారులు కూడా చెప్తున్నారు. చరిత్ర కూడా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా. అంటే ఇంచుమించు ఆదికాండం తర్వాత కానీ ముందు కానీ రాయబడినట్టు గ్రంథంగా కనపడినా కానీ మనకి ఈ 39 పుస్తకాలు ఎస్తేరు తర్వాత వస్తుంది మనకి. కానీ యోబు చరిత్రని ఆధారంగా చేసుకుంటే యోబు సృష్టి తర్వాత జాగ్రత్తగానండి. యోబు గారు జీవించిన కాలము చరిత్రకారులు మరి పరిశోధన చేసి మరి
ఈయన జీవించిన కాలం అంటండి అబ్రహాముకి మోషేకి మధ్య కాలంలో జీవించిన వాడంట. ఇంచుమించు 200 సంవత్సరాలు జీవించి ఉంటాడు అనేసి చరిత్రకారులు చెప్తున్నారు. యోబు గ్రంథం గురించి ముందుగా తెలుసుకోవాలంటే ప్రాచీనటువంటి పుస్తకం ఇది. ఈవెన్ ఆది కాండము తర్వాత కానీ, ఆది కాండం కన్నా చరిత్రకారులు చాలా మంచి ఆది కాండం కన్నా ముందే రాయబడింది అన్నట్టుగా అంటారు. కానీ సో సృష్టి తర్వాత కదా ఏదైనా కానీ, సృష్టి తర్వాత జలప్రళయం తర్వాత కూడా జరిగినటువంటి ఆ సంఘటన ఇది ఎలా చెప్పగలరంటే, ఇక్కడ మనం ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలోనే యోబు గ్రంథంలో ఊజు దేశస్తు వాడుగా కనపడతాడు. అవునా? ఊజు దేశమందు. సో ఈ ఊజు అనేది ఏంటి? దీని గురించి మనం ఆలోచన చేస్తే, పూర్వం మనుషుల పేర్ల మీద ఊర్లు వచ్చాయి. మనుషుల పేర్ల మీదే ఊర్లు వస్తూ ఉంటాయి. సో ఈ ఊజు ప్రస్తావన ఏంటంటే షేము సంతతి వాడిగా చరిత్రకారులు అంటే ఆది కాండంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని బట్టి షేము సంతతి వారిలాగా, నాహోరు సంతతి వారిలాగా పిల్లపడి 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆది కాండము మనం లేఖనాలను పరిశోధన చేయాలి కాబట్టి 10వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆది కాండం పడతాం ఒకసారి. ఆది కాండము 10వ అధ్యాయంలో, ఎందుకంటే యోబు ఊజు దేశస్థుడు, దేశం చెందినవాడు. సో చూడండి ఆది కాండం 10వ అధ్యాయంలో చూద్దాం. 21వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటే జస్ట్ తెలుసుకోవడానికి. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడుకు షేముకు కూడా సంతానం పుట్టారు. చూడండి షేము సంతానం చూడండి 22వ వచనం. షేము కుమారులు ఏలాము, అర్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాముని వారు. సో షేము సంతతి నుంచి వచ్చినటువంటి కుమారులో ఆరాము సంతతి వారిలో కనపడతారు. చూడండి ఆరాముని వారు. సో చూడండి 23వ వచనం. ఆరాము కుమారులు చూడండి. ఆరాము కుమారులు ఎవరు? ఊజు, హూలు, గెతెరు, మాషను వారు. సో ఇక్కడ ఊజుని తీసుకున్నాం. సో ఊజు పేరు మీదే ఊజు దేశం వచ్చింది ఖచ్చితంగా. మరొక అధ్యాయం చూద్దాం. 22వ అధ్యాయము ఆది కాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయము. సో షేము, హాము, యాపతులు ఎవరి కుమారులు? నోహు కుమారులునా? అంటే జలప్రళయం తర్వాత షేము, హాము, యాపతు కుమారులో షేము సంతతి కుమారుడైనటువంటి ఆరాముకు పుట్టినవాడు ఊజు. 4 కుమారులో ఒక కుమారుడు ఊజు. సో ఇక్కడ చూడండి అబ్రహాం దగ్గరికి వద్దాం. 22వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మెల్కా అను ఆమెయు నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలు కనెను. చూడండి నాహోరు పిల్లల గురించి చెప్తున్నాడు. వారు ఎవరనగా, అంటే వారంటే నాహోరు పిల్లలు ఎవరనగా, వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఊజు, ఇతని తమ్ముడైన ఊజు. సో ఊజుని తీసుకున్నాం. అంటే ఊజు పేరు మీదే ఆ పర్సన్ పేరు మీదే ఊజు దేశం వచ్చిందని. అంటే ఇక్కడ అబ్రహాం నుంచి ఈవెన్ మోషే మధ్య కాలంలో ఈ చరిత్ర, ఈ యోబు ప్రస్తావన, యోబు జీవించి ఉన్నాడని చరిత్రకారులు అంచనా వేసి లేఖనాల ద్వారా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఊజు అనేది ఏంటంటే ఒక పర్సన్ పేరు, కానీ ఇక్కడ యోబు గ్రంథంకి వచ్చినప్పుడు ఈ ఊజు అనేది ఏంటంటే దేశం. అది అంటే ఊజు. ఇప్పుడు అబ్రహాము కూడా ఊరు అనే ఊరు కట్టించాడు. అవునా? అబ్రహాము ఊరిని కట్టించాడు. అవునా? అదే ప్రాచీన మెసొపొతేమియా. అవునా? సో ఇక్కడ ఏంటంటే ఊజు పేరు మీదే ఊజు దేశం వచ్చింది. అంటే అబ్రహాం మొదలుకొని మోషే వరకు, అంటే మోషే కన్నా ముందున్నవాడు యోబు. ఇప్పుడు యోబు గ్రంథం ఎవరు రాశారనుకుంటున్నారు చెప్పండి? మోషే గారు, యోబు ఇద్దరు కలిపి రాసినట్టు. ముఖ్యంగా కొన్ని ప్రాచీన ప్రతుల్లో మోషే రాశాడు. ఎందుకంటే మోషే జీవించిన కాలంలో మోషేకు ముందు జరిగినటువంటి చరిత్ర ఇది. యోబు జీవించాడు మోషే కన్నా ముందే, అంటే అబ్రహాం తర్వాత. ఎందుకంటే అబ్రహాం తర్వాత సంతతి వారు ఈ జ్యేష్ఠ కుమారుడు ఊజు అన్నాడు చూసారా? ఊజు మరణించిన తర్వాత ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక దేశానికి ఊజు ఆ జ్యేష్ఠ కుమారుడు ఊజు పేరు మీద ఊజు దేశం వచ్చింది. ఆ ఊజు దేశం వాడే యోబు. అంటే ఎప్పటిది ఊజు?
ఈ జ్యేష్ఠ కుమారుడు ఊజు చనిపోయిన తర్వాత ఒక దానికి పేరు పెట్టుకున్నారు. ఆ టైంలో జీవించాడు యోబు. అందుకని ఊజు దేశం వచ్చింది. ఊజు దేశస్తు వాడైనటువంటి యోబు అంటే అబ్రహాము నుంచి మోషే వరకు మధ్య కాలంలో జీవించాడు యోబు ఆ ఊజు దేశంలో. ఎందుకంటే ఇక్కడ కుమారుని పేరు జ్యేష్ఠ కుమారుడి పేరు ఊజు. చనిపోయి ఉండొచ్చు బహుశా. రాను ఆ ఊరికి చనిపోయిన జ్ఞాపకార్థం పెట్టుండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే యూజు దేశం ప్రత్యేకించి లేదు. ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు. నాకు తెలిసి ప్రాచీన పాలిస్తాన్లో నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నెట్లో కూడా. ప్రాచీన అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలిస్తాన్ దేశంలో ఒక ప్రాంతంలో ఏదో మూలన ఈ ఊజు దేశం ఉన్నది. కానీ చరిత్ర ఇప్పుడు కూడా హిస్టారికల్ బుక్స్లో కూడా ఎక్కడ ఉందో నిర్దిష్టంగా తెలియలేదు. అన్నీ తెలుసుకున్నారు కానీ ఈ ఊజు దేశం ఎక్కడ ఉన్నదని ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ ఊజు దేశం కనుగోలు లేదు, ఇంకా జరుగుతుంది ఇప్పటికీ. సో కాకపోతే పాలస్తీనా అంటే బెత్లెహేము, పాలస్తీనా, ఈ సిరియా, టర్కీ, ఇరాను, ఇరాకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఎక్కడో దిక్కు ఉంది. గలిలీ ప్రాంతంలోనే ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అంటే చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. సో ఈయన ఎప్పటివాడు? మోషేకు ముందువాడు. అబ్రహాం తర్వాత వాడు, మోషేకి ముందువాడు. అంటే అబ్రహాముకి మోషేకి మధ్యలో 500 సంవత్సరాల చరిత్రలో ఏదో టైంలో జీవించిన వాడు యోబు. సో 200 సంవత్సరాల వయసు ఉండొచ్చని నిర్దిష్ట గ్రంథంలో లేదు కానీ అంచనా వేసి చెప్తున్నా. 500 సంవత్సరాల చరిత్రలో మధ్యలో ఉన్నటువంటి వాడు యోబు అని చరిత్రకారులు మరి తెలియజేస్తున్నారండి. సో ఇది యోబు గ్రంథం యొక్క ప్రస్తావన. దీన్ని రాసింది ఏంటంటే చాలామంది చరిత్రకారులు యోబు ఎక్కువగా మోషే రాశాడని చెప్తారు. కొంతమంది మోషే రాశాడు దీని అంటారు. కానీ ఇద్దరు పేర్లు కొన్ని హిస్టారికల్ బుక్లో ఈ యోబు గ్రంథం రాసింది మోషే, యోబు ఇద్దరు రాశారని చెప్తున్నారు. మోషే రాశారు 75%. మోషే దీన్ని రాశాడని అంటారు. కానీ యోబు గారు కూడా రాశారు. ఇద్దరు కలిపి అంటే ఇద్దరు రాసినట్టుగానే కనపడుతుంది మనకి. సో నిర్దిష్టంగా లేదు కానీ ఎక్కువ మంది మోషేనే చెప్తారు యోబు గ్రంథం రాసింది. సో ఎందుకంటే యోబు తర్వాత మోషే గారు కాబట్టి యోబు గురించి కంప్లీట్ అవగాహన మోషేకు ఉంటే కంపల్సరీ. అందుకని రాశాడని చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. సో మనం యోబు గురించి ప్రారంభంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఈ ఊజు దేశం గురించి మనం తెలుసుకున్నాం. మొదటి అధ్యాయం చూడండి. యోబు ఆ ఊజు దేశంలో ఉన్నటువంటి గొప్ప యథార్థవంతుడు, ధనవంతుడు. ఊజు దేశంలో యథార్థవంతుడు, ధనవంతుడు. మొదటి అధ్యాయంలో మనకి యోబు గ్రంథం ప్రాముఖ్యంగా యోబు యొక్క నీతిని, అతని ఐశ్వర్యాన్ని, మరియు ఈ మొదటి అధ్యాయం సారాంశం ఏంటంటే యోబు యొక్క నీతిని, అతని ఐశ్వర్యాన్ని మరియు సాతాను యోబును పరీక్షించడానికి దేవుని అనుమతి కోరడాన్ని వివరిస్తుంది ఈ అధ్యాయం. అలాగే యోబు ఊజు దేశస్థుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన యథార్థవంతుని యొక్క స్టోరీ ఇది. అంటే యథార్థవంతుని యొక్క చరిత్ర అనమాట ఇది. సో అది దీని యొక్క సారాంశం. మొట్టమొదటిగా మొదటి నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే యోబు యథార్థత, సంపద అంటే యోబు యొక్క స్థితి కనపడుతుంది. చదువుకున్నాం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. సో యోబు యొక్క ఇంట్రడక్షన్ కనపడుతుంది మనకి. యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే చాలా మంచోడు యోబు. అవునా? మంచివాడుగా కనపడుతున్నాడు. చాలా యథార్థవంతుడు, మంచోడు, పర్ఫెక్ట్ అనమాట. సో చూడండి, ఇంకా యోబు యొక్క స్థితి చూస్తున్నాం మనం 5వ వచనం వరకు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఎండలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొన వలనని వారిని పిలుచు వచ్చిరి. వారి దినమందు విందు దినముల పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేము అని
వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేర్చుండెను. చూడండి, యోబుకి ఉన్నటువంటి సంపద ఏంటి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడుగాడిదలు ఉన్నాయంట. యోబు సంతానం గురించి, యోబుకి ఎంతమంది కొడుకులు? 7 కుమారులు, 3 అంటే మొత్తం 10 మంది సంతానం. అవునా? సో ఈ యోబు కొడుకులు ప్రతిదినము విందు చేసుకుంటూ అక్క చెల్లెండ్రతో సంతోషిస్తూ, అంటే చూడండి, పూర్వము అంటే ధర్మశాస్త్రం ఇవ్వక ముందు ఇంటి పెద్దే యాజకుడు. అలా చెప్తున్నాను. పూర్వం అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఎందుకంటే ఇంకా ఏం ఇవ్వబడలేదు? దేవుని ప్రత్యక్షత కానీ దేవుని యొక్క ఆజ్ఞలు కానీ ఇవ్వబడలేదు. ఆ టైం అంటే యాజకత్వం కింద ఏమీ లేదు, ధర్మశాస్త్రమే లేదు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు యాజకత్వం అనేది వస్తుంది కంపల్సరీ. దేవుడు ఇంకా ఇవ్వలే. అంటే పితరుల యుగంలో ఉన్నటువంటి ఏంటంటే ఇంటికి పెద్దే యాజకుడు. అంటే యాజక ధర్మాల్లో విధులు అంటే ఇంటిని ఖచ్చితంగా సంరక్షించుకోవడం, దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయో చెక్ చేసుకోవడం, అట్ ది సేమ్ టైం పాపానికి తావివ్వకుండా చూసుకోవడం ఇంటి పెద్ద అంటే ఇంటి యజమాని బాధ్యతలు పితరుల యుగంలో. అవునా? అందుని బట్టి యోబు ఏం చేసేవాడు? 7వ దినాన్ని అంటే బిందు దినాలు కంప్లీట్ అయినప్పుడు యోబు కొన్నటువంటి 7 కుమారులు ఏమైనా పాపం చేశారేమో, చేసి ఉంటారేమో అని భయముతో, అంటే దైవ భక్తి భయం కలిగినటువంటి వాడు యోబు. అవునా? కొడుకులు ఏమైనా పాపం చేశారేమో అని వారి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఏమర్పించేవాడు అంటే దేవునికి నిత్యము చేసేవాడంట. యోబు నిత్యము అలాగే చేసేవాడు. ఏం చేసేవాడు? యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో. ఎందుకంటే ధనవంతులకు ఉన్నటువంటి ఆటోమేటిక్ ఏంటి గుణం? అసలు భయభక్తులే ఉంటావు ధనవంతులకి. విందు విలాసాలు విడతాను. దేవుడు ఎక్కడ గుర్తుంటాడో డబ్బులు ఎక్కువ ఉన్నప్పటికి. అవునా? అంటే అవరాలకు కాదు కానీ, సో డబ్బు ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమన్నా దేవుణ్ణి దూషిస్తారేమో అని ఏం చేస్తూ ఉండేవాడంట? ఉదయం లేచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే, అంటే 7 కొడుకులకి 7 అంటే ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించి వచ్చండి. ఇలాగ నిత్యము చేస్తూ ఉండేవాడంట. ఎంత గొప్పవాడంటే నిజంగా యోబు. అసలు యోబుకి సాటి అయినోడు ఎవరు ఉన్నారు అసలు? భక్తిలోను, నిజంగానే యథార్థతలోను అద్భుతం కదా యోబు జీవితం. సో చూడండి, 6 నుంచి 12 వచ్చిన వరకు యోబు ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించడం కనపడుతుంది. అంటే సాతాను సవాల్ కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం, అంటే రెండు విషయాలు కనపడతాయి ఇక్కడ ముఖ్యంగా. ఏంటని? ఒక మనిషి ఉత్తినే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడా? ఊరికి ఎవడు కలిగి ఉంటాడో? సాతాను వేసిన ప్రశ్నలు చూడండి. 2 ప్రశ్నలు మనకు కూడా అవగాహన చేసుకోవాలంటే, ఒక మనిషి ఊరకనే దేవుని సేవిస్తాడా? ఊరకనే దేవుని సేవించగలడా? ఒకడు తన స్వలాభం చూసుకోకుండానే దేవుని సేవిస్తాడా? అంటే ఉత్తినే సేవించేస్తాడేంటి? దేవుని ఉత్తినే ప్రేమించేస్తారేంటి? దేవుని ఉత్తినే భయభక్తులు కలిగి ఉంటారేంటి? ఏదో ఆశించి దేవుని సేవిస్తారే కనుక చూడండి సాతాను స్వభావం అదే కనపడుతుంది మనకి ఇక్కడ. సో 6 నుంచి 12 వచ్చిన వరకు సాతాను సవాలు కనపడుతుంది. యోబు ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించడం చూడండి, అదే కనపడుతుంది మనకి. దేవదూతలు దైవ కుమారులు. సో ఆ టైంలో దేవదూతలే దేవుని కుమారులుగా ఉండేవారు. సో అందులో సాతాను కూడా దూతల్లో ఒక దూతగా ఆయన స్థానంలో పాపం చేయడం ద్వారా దేవునికి దూరం అంటే గెంటి వేయబడిన వాడే సాతాను. అంటే దేవదూతలో ఒక దూత ప్రధాన అంటే ఎక్కువ ఆద్యత అంటే ప్రధాన పాత్ర వహించి అంటే ప్రధాన బాధ్యతలు అప్పగించాడు దేవుడు ప్రధాన దూతగా. దూతలందరికీ ఒక రకంగా చెప్పండి అడ్డగా. సో దాన్ని నిలబెట్టుకోలేక దేవుని దూషించడం, పాపం చేయడం ద్వారా దేవుని మరి పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు ఉండే ప్లేస్ కాబట్టి మరి సాతాను కూడా ఎప్పుడైతే ఆ దూత పాపం చేయడం ద్వారా దేవుని దూరం పెట్టాడు దేవుడు. సో వచ్చాడు. ఎవరు వచ్చాడు చూడండి, మనకు కనపడదు. సాతాను గారు వస్తారు దేవుని సన్నిధిలోని. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించను. దేవుని ముందుకి
వచ్చారు, దేవదూతలు అందరూ వచ్చినప్పుడు చూడండి, యెహోవా ఎక్కడ తటస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. అపవాది అనగానే పుట్టినోట కింద ఏముంది? సాతానే. అవునా? కలిసి వచ్చాడు అంటే దేవదూతలు అందరితో పాటు వచ్చాడు దేవుని దగ్గరికి. సో చూడండి, చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ క్లాస్ మన టైం అయిపోయింది, కానీ మీరు లేట్కి వచ్చారు. కానీ అసలు ఈ మొదటి అధ్యాయం గురించి చాలా మాట్లాడవచ్చు. అసలు సాతాను దేవుని సన్నిధికి రావడం ఏంటి? చాలా ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. అవునా? మనకు కూడా కొన్ని కొన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం అవగాహన చేసుకోవాలి. కొన్ని కొన్ని మేలు జరిగినప్పుడు కూడా అవగాహన చేసుకోవాలి. మేలుని బట్టి మనం దేవుణ్ణి మహింపరుతామా, దేవుణ్ణి వదిలేస్తామా, మర్చిపోతామా? టెస్టింగ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సాతాను కూడా వాడుకున్నాడు. అవునా? చాలా సందర్భాలు కనపడతాయి బైబిల్ గ్రంథంలో మనకి. సాతాను హస్తం ఉన్నట్టుగా కూడా మనకి, అంటే టెస్టింగ్ విషయంలో కూడా వాడుకుంటాడు, ఎలాగైనా వాడతాడు దేవుడు. ఇక్కడ చూడండి, అంటే ఈ అధ్యాయంలో కనపడే సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని మనం ఇట్టే అవగాహన చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దేవుని పిల్లలకు కాకుండా దేవుని పిల్లలు కాని వారు కూడా హెచ్చింపబడుతున్నారంటే అపవాదిగాడు ఆడు లోకాశం చూపిస్తాడు. అదే చాలు, అబ్బా చాలు, దేవుని వైపు రాకుండా వాళ్ళకి లోకాశం చూపించేవాడు సాతాను. ఇప్పుడు వీళ్ళందరూ హెచ్చింపబడుతున్నారు, ధనవంతులు కోటేశ్వరులు ఉన్నారంటే దైవాశీర్వాదాలను వారు అనుకుంటారు. ఏ దైవాశీర్వాదాలు? అవన్నీ ఇచ్చేవాడు సాతానుగాడు. లోకం ఆశ చూపించేవాడే సాతానుగాడు. చెప్పాను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను చూపించేవాడు ఆడు. సో ఇక్కడ చూడండి, జరిగినటువంటి సందర్భాన్ని చూద్దాం. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఇక్కడ చూడండి, దేవుడు సాతానుకు సంభాషించండి. అసలు సాతానుగాడు దేవుడు అసలు సాతానుతో మాట్లాడింది ఏంటి పని? ఎక్కడి నుంచి వచ్చి ఏంటి, ఎలాగొచ్చా నువ్వు, అసలు నీకు ఇక్కడ ఏం పని అని అడిగాడు దేవుడు. నీకు గెట్టేశాను కదా, మళ్ళా వచ్చావేంటి అంటే దేవునితో ముఖాముఖిగా సంభాషించే కెపాసిటీ ఉన్నవాడు సాతానుగాడు. అర్థమవుతుందా? లోకంలో ఆశ అంతా ధనాశ, నేత్రాశ ఇవన్నీ చూపిస్తున్నాడంటే వాడికి ఉన్నాయి కొన్ని పవర్స్. ఆలోచించేయాలి మనం కూడా. అంటే మనకు కలిగినవన్నీ దేవుడు వల్ల కలిగినాయనా ఆలోచించేయాలి. మనకి సాతాను కూడా ఎరేస్తూ ఉంటాడు. అవునా? కొన్ని కొన్ని ఎరేసి నీకు లోకం ఆశ చూపించి ఆ లోకంలో మోజులను పడి దేవుని మర్చిపోయి చేసేవాడు సాతానుగాడు. ఇక టెస్టింగ్ కూడా అదే కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావున్నప్పుడు ఇక భూమి మీద అటు ఇటు తిరిగిలాడుతున్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చిన ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించవా? భూమి మీదకి వెళ్ళి అటు ఇటు తిరిగా ఉన్నావు కదా, నువ్వు నా సేవకుడినటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించేసావా? ఆలోచన చేసావా? అతడు యథార్థవంతులను న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగుగా, అపవాది చూడండి, ఇక్కడ అపవాది సంభాషణ, అపవాది వేసిన రెండు ప్రశ్నలు ఏంటయ్యి? యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన ఆ ఊరికినే ఉన్నాడేంటి? నువ్వు ఆయనకి ఆ యోగ అంతా ఇచ్చావు, ఉండడేంటి? కొత్త కింద కలిగి ఉండేంటి? సింపుల్గా తీసిపడేశాడు ఒక్క ముక్కలో. యోబుకి ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడా? నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసినవి కదా. నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినడలా అతని నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? భూమి మీద ఇదిగో చూసావా, నా భక్తుడు యోగు చూసావా, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, అసలు అతను వాడు ఒక్కడు కూడా లేడు, అతడు సాటి అయినవాడు అన్నప్పుడు చెప్పుకోలే, ఊరికనే ఉన్నాడేంటి? నువ్వు ఆయనకి అంతా చక్కగా ఇచ్చావు, ఆస్తిపాస్తులు సమస్తము కలిగి ధనవంతుడిని చేసావు, ఉండడేంటి? ఊరికనే ఉన్నాడేంటి? ఎంత భయభక్తులు కలిగి తీసి పాడేశాడు ఒక ముక్కలో. అప్పుడు అంటాడు, సరే నువ్వు అన్నీ ఇచ్చావు కదా, ఒకసారి అవి తీసి చూడు,
నేను దూషించకుండా ఉండడం నేను చూస్తాను. సవాలు విసిరాడు సాతాను. ఎవరికే? దేవునికే. దేవునికే. నువ్వు భూమి మీదకి వెళ్ళి అటు తిరిగావు కదా, అగో చూడు నా భక్తుడు యోబు, చూసావా అసలు నేనంటే ఎంత అమితమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి కుటుంబం, ఆ? గొప్ప కుటుంబం, గొప్ప యథార్థవంతుడు, తన చెడుతనము లేనటువంటి వాడు, నీతిమంతుడిగా చక్కగా కనపడుతున్నాడు చూడు అంటే ఇట్టి ఇలా తీసి పడేసాడు. కలిగినంత ఇచ్చావు కదా, శుభ్రంగా నువ్వు హెచ్చించావు కదా, ధనవంతుడు చేసావు కదా, సమృద్ధిగా ఉన్నాయి కదా, ఉంటాడు. ఊరికే ఉన్నదేంటి నీ 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 ఏడల భయభక్తులు? ఒకసారి తీసి పడే, దెబ్బకి దూషిస్తాను నిన్ను అప్పుడు. అయితే సరే, నీకు ఇస్తున్నాను, వీళ్ళు యోబుని ప్రాణం నువ్వు ముట్టకుండా చూసి టెస్ట్ చేసుకో, పరీక్షించుకో అన్నాడు. అంటే వచ్చాడు యోబు దగ్గరికి వచ్చాడు సార్. అవునా? చూడండి 13 నుంచి 19 వచ్చిన వరకు యోబు శ్రమలు. యోబు ఆస్తిని పిల్లల్ని కోల్పోయాడు. చూడండి సాతానుగాడు వెళ్ళాడు వెంటనే వెళ్ళి చూడండి యోబు శ్రమలు. ఒక్క రోజులోనే యోబు తన ఆస్తిని, సేవకుల్ని మరియు అతను 10 మంది పిల్లల్ని కోల్పోతాడు. 13 నుంచి 19 వచ్చింది చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ ఇంట తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిలు వాటి సమీపంలో మేయించుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవునికి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు పనివారిని రగులు పెట్టి కాల్చివేసను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయడం నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి చూడండి, ముందు యోబుకు వచ్చినట్టు శ్రమలు కనపడుతున్నాయి మనకి. ఏ శ్రమలు? ఒక్క రోజులోనే మొత్తం అంటే 1 by 1 ఇంకా తేరుకోకుండా, ఆ షాక్ నుంచి తేరుకోకుండానే 1 by 1 ఆస్తి, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, సంతానం 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. ఎంత ఘోరం అసలు! ఏది అంచెలంచెలుగా ఏం జరగలే, ఒక్క రోజులోనే, ఒక్క రోజులో అన్నీ పోయినాయి, అన్నీ తీసేశాడు. ఎంత ఘోరం, ఎంత వేదన! అసలు మనిషి అన్నవాడు బతుకుతాడా? అన్ని షాకులు. ఒక చిన్న షాకు న్యూస్ వెంటనే కొంతమంది గుండె అయిపోద్ది. మరి యోగుకి ఆస్తిపాస్తులు పోతే పోయినాయి, బిడ్డలు, సంతానం, 10 మంది సంతానం ఒక్క రోజులోనే అంతా పోతే అసలు నిలబడతారండి? హార్ట్ స్ట్రోక్ వచ్చేదే ఈ రోజుల్లో అయితే ఒప్పుకూలిపోతారు. కానీ యోబు గుండె ధైర్యం చూడండి, యోబు గుండె ధైర్యం చూడండి, అద్భుతం అసలు యోబు జీవితం. చూడండి మొత్తం అన్నీ పోయినప్పుడు చూడండి యోబు విశ్వాసం చూడండి. 20 నుంచి చివరాఖరి వచ్చిన 22 వరకు యోబు విశ్వాసం చూద్దాం. యోబు దేవుని నిందించలేడు ఖచ్చితంగా. ఇక్కడ యోబు యొక్క విశ్వాసం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూడండి, దుఃఖంలో కూడా దేవుణ్ణి స్తుతించడం ఏంటి? ఎంత గుండె ధైర్యం కావాలి అసలు! ఆ పోగొట్టుకున్న ఆ బాధలోనే అసలు ఈ లోకంలో వారైతే ఎలాగ జరిగితే, అంటే ఇప్పుడున్న ఈ లోకంలో ఉన్న వారికి ఇలాగే కనుక జరిగితే దేవుడు అంటారా దుమ్మెత్తిపోసి అబ్బా ఒక 4 రోజులు ఏడుస్తూనే ఉండేవారేమో నాకు తెలిసి. బెంగెట్టేసుకునేవారు. అవునా? పోయిన దాన్ని బట్టి బెంగెట్టేసుకునేవారు. బెంగెట్టి కృషించి ప్రాణం వదిలేసేవారు. దేవుడిని ఆ 4 రోజులు కూడా మామూలుగా దూషించేవారు కాదు. ఏం దేవుడు, మా ఇద్దరు దేవుడు ఇలాగిచ్చి అలా తీసేసుకున్నాడు.
ఇట్టేనేస్తారు. సాతానుడు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ ఊరికనే ఉన్నాడేంటి యోబు, నువ్వు అంతా ఇచ్చావు కాబట్టి ఉన్నాడు, ఒకసారి తీసేయి, నేను దూషించబోద్దు నన్ను అడుగు అన్నట్టుగా అన్నాడు. ఇక్కడ చూడండి యోబు యొక్క విశ్వాసం అద్భుతం, అసలు యోబు యొక్క విశ్వాసం. సో చూడండి, అంత దుఃఖంలో కూడా యోబు దుఃఖంతో తన వస్త్రాలు చింపుకొని తల వెంట్రుకలు కత్తిరించుకొని నేల మీద పడి దేవుణ్ణి నమస్కరించడం చూడండి, అద్భుతం కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈ మాట అసలు గోల్డెన్ వర్డ్స్, అవునా? బైబిల్లో అక్కడక్కడ కొన్ని గోల్డెన్ వర్డ్స్ కనపడతాయి, అద్భుతం. అలాంటి వర్డ్స్లో ఇది ఒక ఖచ్చిత ఒక ఏమంటారు గోల్డ్ లెటర్స్ లాంటివి అనమాట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఎంత సింపుల్. ఆయనే ఇచ్చాడు నాకెక్కడ ఇవన్నీ. ఆయన దీవించకుండా, ఆయన ఆశ్రయించకుండా నాకెక్కడ ఇవన్నీ. ఆయనే ఇచ్చాడు, పోయినాయా ఆయనే తీసుకున్నాడు. ఆయన నామానికే అంతే స్థుతి కలిగిన కాక, మహిమ కలిగిన కాక అన్నాడు. అసలు అంత ధైర్యము, అంతటి విశ్వాసము ఎక్కడుందండి, ఎవరికి ఉంది అసలు? అద్భుతం కదా యోబు. అందుకనే ప్రారంభంలోనే యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏం వచ్చినా కానీ దేవుని స్తుతించకుండా మానవ అసలు నువ్వు. కానీ ఈ లోకంలో వారు క్రైస్తవులు మనం కూడా ఏదో మేలు జరిగినప్పుడు మనం దేవుని కొంచెం ఎక్కువగా ఘనపరుచుకుంటాం. కానీ దేవుని యందు భయభక్తులు ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే కూడా ఒకేలా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు, అవునా? నీకు సంతోషం కలిగినప్పుడు కొంచెం ఎక్కువగాను, కొంచెం బాధ కలిగినప్పుడు నిరాశ నిస్పృహలతో కొంచెం తక్కువగాను, అలా కుంగిపోకూడదు. ఎప్పుడూ ఒకేలా ఉండాలి విశ్వాసం అన్నవాడు. దానికి నిదర్శనం యోబే. డబ్బు ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు ఒకేలా ఉన్నాడో, అది లేనప్పుడు కూడా ఒకేలా ఉన్నాడు, మారలేదు. యోబు యొక్క స్వభావం మారలే, భయభక్తులు మారలే, భక్తి అలాగే ఉంది, భయము అలాగే ఉంది, తన యథార్థత అలాగే ఉంది, తన నీతి అలాగే ఉంది. ఆయనే ఇచ్చాడు, నాకెక్కడే. ఆయన ఇచ్చాడు కదా. అందుకనే ప్రారంభంలోనే యోబు ఏడుగురు కుమారులు పాపం చేయకుండా ఉంటారేమో అని, దేవుణ్ణి కలిగిన ఆస్తి కొలది దూషిస్తారేమో అని నిత్యము ఏం చేస్తున్నాడు, దేవునికి దహన బలి అర్పించి పాప పరిహారం చేస్తున్నాడు. అంతే, అలా పాపం చేయలేదు. ఏడుగురు ఏం చేశారా? చేస్తారేమో. ఎందుకంటే ఆ విందు ఆ టైంలో ఒకవేళ మత్తులో ఉండి ఏమన్నా, ఆ విలాసంలో ఉండి ఏమన్నా పాపం చేసి ఉంటారేమో, దేవుడిని దూషించుంటారు ఏమో. అంతేగాని చేశారని లేని రాయబడి, అందుకని ఏమో అని రాయబడి చూడండి. ఎక్కడ 5వ వచనం. దేవుణ్ణి దూషించిరేమో అంటే దేవుని దూషించారు అని రాయలే, దూషించారేమో అని. చూడండి, అంటే ఎంత యథార్థవంతుడు. నిజంగా దూషించారేమో అని ప్రతిరోజు ఒక్కొక్క కొడుక్కి ఒక దహన బలి చెప్పున 7గురికి అలాగ నిత్యము ఆగకుండా చేస్తున్నాడు. అంటే ఆయన భక్తి, ఆయన విశ్వాసము, ఆయన యథార్థత అద్భుతం కదా, భయభక్తులు అసలు. సో చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి వచ్చి తిని దిగంబరి అనే అక్కడి నుండి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామం స్తుతి కలుగును కాకని పలికిన యోబు శ్రమల్లో కూడా పాపము చేయలేదు. అది యథార్థవంతుడు అంటే, యథార్థవంతుడిగా ఉండేటువంటి లక్షణం అంటే అదే. అద్భుతం అసలు యోబు యొక్క జీవితం. సో సాతాను గారు వేసినట్టు 2 ప్రశ్నలు. ఒక మనిషి ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడా అంటే, సాతాను గారు ఆలోచించండి. అంటే సాతాను స్వభావం ఏంటి? స్వార్థపూర్వక స్వభావం వాడికి. అంటే ఏమైనా కలిగితేనా దేవుని ఆశ్రయించేది? ఏమీ లేకుండా కూడా, లేమి స్థితిలో కూడా దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధించవచ్చు. నీకు కలిగి ఉంటేనే నువ్వు దేవుని ఆరాధించేది. ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని నువ్వు ఆరాధించాలి, కొనియాడాలి, స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఖచ్చితంగా లేకపోయినా నీకున్న స్థితిని బట్టి దేవుని, నీకున్న దాంట్లోనే దేవుడిని మహింపరచడం అనేది మంచి లక్షణము. యోబుని చూసి నేర్చుకోవచ్చు. చూడండి, అందుకే సాతాను వేసినట్టు 2 ప్రశ్నలు. ఒక మనిషి ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడా? ఒకడు తన స్వలాభం చూసుకొనకుండానే దేవుని సేవిస్తాడా? లాభం లేకుండా దేవుని సేవిస్తాడేంటి? లాభం ఉంది కనుకనే, యోబుకి అన్ని ఇచ్చాడు కనుకనే, యోబుకి నువ్వు అన్ని ఇచ్చావు కనుకనే నీ ఎన్ని భయభక్తులు కలిగి ఉంటాడు. అవన్నీ తీర్చుడు, ఒకసారి నేను దూషించకుండా ఉంటాడేమో చూస్తాను అన్నాడు. సరే తేలు, కానీ ప్రాణం మాత్రం ముట్టాలి నీ అధికారం లేదు.
అన్నాడు. మొత్తం అంత ఒక్క రోజులోనే మొత్తం తీశాడు. కానీ చూడండి, ఇక్కడ ఎవరో అవమానపడినట్టు? అపవాదిగాడికి అవమానం, అవునా? దేవునికి మహిమ. అది అందుకనే ఈ గొప్ప భక్తుని గాథ పరిశుద్ధాత్ముడు ఈ 39 పాత నిబంధన పుస్తకాలు 39లో ఒక పుస్తకం ఉందంటే అది యోబు యొక్క యథార్థమైనటువంటి గాథ. ఇది ఊజి దేశంలో ఉన్నటువంటి గొప్ప భయభక్తులు కలిగినటువంటి యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకే ఒక్కడో యోబు నిలబడ్డాడంటే అద్భుతం కదా యోబు జీవితం. అసలు యోబు జీవితం లాగా మన జీవితం ఉంటుందా? అసలు ఆలోచించేది ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా. మనం కూడా అసలు యోబుకి మనకి అసలు వ్యత్యాసం ఏమైనా ఉందా? యోబు లాంటి జీవితం మనం జీవించగలమా? చిన్న శ్రమలు రాగానే నిరాశ నిస్పృహలో కృంగిపోయి ప్రతి విషయంలో కూడా ఒకనట మనం కూడా అయ్యో దేవుడు నా వైపు, దేవుడు నా గురించి ఆలోచన చేయట్లేదా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను. ఓపుకతో ఉండాలి. అదే చెప్తాను నేను. ఓపుకతోనే ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడడంలోనే ఆనందం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, ఏదో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని బలమైనటువంటి విశ్వాసంతో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉండాలి, జీవించాలి. ఇప్పుడు యోగుకి విశ్వాసం లేదనుకోండి, తీసేయగానే ఇంకేం లేదు, వస్త్రాలు చెప్పుకొని ఏం చేద్దుడు? దూషించేవాడు. నిజంగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని చూడు, స్వార్థపరుడు దేవుడు అనేవాడు. బహుశా మనలాంటి స్వభావం ఏంటంటే మనం కూడా అంతే కదా. సాతానుల స్వభావాలే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ లోకంలో. సాతాను కూడా ఇట్టే తీసిపడలేదా? ఊరికనే భయభక్తులు కలిగి ఉంటారండి. ఇవన్నీ ఇచ్చా కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. స్వలాభం చూసుకోకుండా ఉంటారా? ఏదో ఆశించకుండా నేను సేవిస్తాడా యోబు అన్నాడు. ఇట్టే తీసి పడేశాడు, కానీ తలకిందులైపోయింది. అది యోబు యొక్క గొప్పతనం. సో శ్రద్ధగా అందరూ కూడా 2వ అధ్యాయం వచ్చే బైబిల్ తత్వం ధ్యానం చేసుకుందాం. అలాగే ప్రార్థన అవసరం తెలియచేయండి. బేబిరత్నం గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు, ప్రార్థన చేయండి. మారి సంజీవ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే భావన్ సూర్యప్రకాష్ కొరకు కూడా ప్రార్థన చేయండి. విజయవంతంగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది. ఇంకా ఎక్కడ ఇస్తారో వాళ్ళ పోస్టులు, దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మరి దగ్గరలోనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వస్తే చాలా సంతోషం. ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి పోయి ప్రార్థనలో. అలాగే మరి మా సువార్త ప్రయాణంలో కూడా చాలామంది సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఏ విధంగా ఆటంకాలు అవంతరం లేకుండా మరి ఎండ వాతావరణంలో కూడా దేవాదేవుడు మా ప్రయాణం అంతట్లోనూ మరి తోడే ఉన్నాడు. అలాగే మరి మా అందరికీ మరి 11 మందికి దగ్గరగా మరి భోజనాన్ని మరి ఏర్పరిచిన రాణి గారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలా సంతోషం, నిజంగా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అలాగే గోగులం గారి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని వారి వస్త్రాలు, చీరలు అవి చెప్పుకొని పాత బట్టలన్నీ చాలా చక్కగా మేము పంచిపెట్టాం. అక్కడ ఈ ఏప్రిల్ నెలలో వస్త్రాలు కూడా పంచిపెట్టాం. దేవునికి మరి మహిమ, ఖచ్చితంగా ఘనత. ఎందుకంటే ఆ రోజు కూడా మరి ఆడబిడ్డలు కూడా మరి అవనస్తులు కూడా వచ్చారు. పుష్ప టీం లాగా తీసుకుని రావడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు ఫస్ట్ టైం రావడం. ఏదేమైనా కానీ వాళ్ళు చూశారు, అక్కడ సిచ్యువేషన్ అంతా చూశారు. ఏదేమైనా కానీ మరి దేవుడు అంటే కనీసం తెలియనటువంటి వారు అందరూ వారి గురించి చెప్పడం అనేది కత్తి మీద సామె. అలాగే దేవుని పరిచయం చేయడం చాలా బహు కష్టం. సో మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో అందరిలోనూ ఒక్కరిని రక్షించిన మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఆ ఒక్క ఆత్మను రక్షించిన చాలా సంతోషంగా మేము ఇదవుతాం. ముఖ్యంగా దేవాదేవుడు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. మేము పడ్డ ప్రయాసకి మరి ఖచ్చితంగా దేవాదేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని అది సహకరించిన వారంతా కూడా మనకిసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చేయండి. సత్యవతి గారిని, ధనలక్ష్మి గారిని, భావన మరి రత్నం గారిని జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది ఉన్నారు. కువైట్ దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా అందులో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వచ్చే నెలలో మరి మే నెలలో మన అందరి కార్యక్రమం ఉంటే 5వ జ్ఞాపకాలు కూడుకొని ప్రార్థన చేయండి. గోధుమ కార్యక్రమాలు కూడా ఉన్నాయి, కూడి కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం కూడా మరి గడ్డ బంగారం గారి ఆదరణ కూడుకుంటే ప్రార్థన చేయండి. మరి ప్రార్థన అవగానే, మరి ఆదివారం ఆరాధన అవగానే అక్కడ
అందరం సంఘం అంతా కూడా ఆహ్వానిస్తున్నారు. మరి అక్కడికి వెళ్దాము, త్వరగా ముగించుకుందాం ఆ రోజు. వీలైతే త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. నేను 11:30 12 కల్లా ముగించేస్తాను. వెంటనే అక్కడికి వెళ్ళి మరి కార్యక్రమాన్ని ప్రారంభించి త్వరగా ముగిస్తాను. అక్కడ కూడా మరి వాతావరణం దృష్టిలో ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు మరి శ్రేష్టమైన సంఘం తండ్రి మరి యోగ గ్రంథం ద్వారా మరి యోగు యథార్థతని తను మరి తన భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని, న్యాయవంతులుగా ఉన్నటువంటి జీవితాన్ని తను మేము ధ్యానం చేసుకుని యోగు లాంటి భయభక్తులు కలిగినటువంటి మరి విశ్వాసవీరుడు మరి భక్తిపరుడు లాంటి వ్యక్తి తను మరి మరి ఈ బైబిల్ గ్రంథంలో తనకు సాగైన వారిగా లేదు కనుక తను మరి మీరు కొనియాలని మీరు ఇచ్చినటువంటి తను మరి మాటలను బట్టి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి తను మరి మీ అంతకాలం యోగ గురించి తెలుసుకుని ధ్యానం చేసుకుని యోగ యొక్క యథార్థతను విశ్వాసాన్ని తను మరి క్రైస్తవ విశ్వాసం ఉన్నటువంటి మేమంతరము మరి గుర్తెరిగి తను మరి యోగు లాంటి జీవితాన్ని మాలినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయడానికి మరి యోగ గ్రంథం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దాన్ని బట్టి మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తను మరి మేము కూడా అలాంటి తను మరి భయభక్తులు కలిగి జీవించడానికి ప్రభు చూపిస్తున్నాం. ప్రభు చేయవలసి కూడవలసి ప్రతి ఒక్కరు పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని రాత్రి సంఘానికి బలపరిచి అవతరణ బాధపడి స్వస్థపరిచి ప్రభు చూపించండి. సహాయం మా ప్రభు జ్ఞాపకం చేసుకొని బలహీనమైన జ్వరంతో బాధపడాలి జ్ఞాపకం చేసుకోండి. తను మరి నలుగురిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు సరైన తెలియజేస్తున్నాను. ఆ ఊరిలో బాలక్రాంతాన్ని తీసివేసి 11 సంవత్సరాల గురించి క్షేమంగా సురక్షితంగా చేర్చుకున్నాం ప్రభు. తను మరి లక్ష్మి గారు తల్లి గారు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. తన తల్లి గారు బలహీనంగా మంచి ఆరోగ్య ఆశయం గురించి స్వస్థపరచుకోవాల్సిన ప్రభు. వారి సైన్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. తను మరి బలహీనం ఉన్నారు బాధపరిచింది పుష్పం జ్ఞాపకం చేసుకొని స్వస్థ బట్టి ఇక పూర్ణ స్వస్థతను అనుగ్రహించుకొని అడుగుతున్నాం మా ప్రభు. అలాగే తండ్రి నేను అడిగిన తండ్రి మరి స్వార్థ ప్రయాణంలో తోడే మన సంస్కృతిని మా ప్రయాణం అంతా క్షేమంగా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చాను. మరి సంస్కృతిని స్వార్థాలు చెల్లించుకుంటాం. విదేశంలో ప్రతి ఒక్క సహోదరుడు జ్ఞాపకం తీసుకుంటాం. వచ్చే జీవితంలో తను మరి బతాన్ని జ్ఞాపకాలు కూడి ప్రారంభం కూడా మనం జ్ఞాపకం తీసుకుంటాం. మంచి వాతావరణం గురించి అనిపించుకున్నాం. అది మన తరపు సిద్ధమైతే మరొక బైబిల్ తరచున పరిస్థితి మరొక శ్రేష్టమైన అధ్యాయం నేర్చుకోవడానికి మరొక తరగతి మా పరిగణించి నడిపించడం మరి మోయించుకుంటే మనకు మంత్రులు తోడే క్షేమంగానే సురక్షితంగా వాళ్ళని చేసి నడిపించడం ఇలా ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్న మా పర్లో తండ్రి